నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 72వ భాగం తెలుసుకుందాం. అక్కడ విన్నటువంటి రామ కథామృతము గానం తన చానకులందరూ సేవకులందరూ కూడా విన్నారు. వాళ్ళందరూ లక్ష్మణుడి శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళి ఆ మునివారిని అడగండి, ఇది ఎక్కడి నుంచి వస్తుందో, పూర్వం మేము చూసింది కళ్ళకు కట్టినట్లుగా ఎవరో గానం చేసి వినిపిస్తున్నారని అడగగా అప్పుడు ఆ శత్రుఘ్నుడు మునుల యొక్క అందులో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమమున ఇలాంటి వింతలు చాలానే జరుగుతాయి, ఇవి మనం అలా అడగకూడదు అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించేశాడు. అక్కడి నుంచి బయలుదేరి శ్రీరాముని పాదాలను దర్శించడానికే బయలుదేరి వెళ్ళాడు. ఇది 72వ భాగం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 72వ భాగం తెలుసుకుందాం. నిద్రలాక విననింపైనటువంటి సంపూర్ణ ఆనందమును కలుగజేయు ఆ కథను, ముద్దులకు మాటలను, జగత్తును మోహింపజేయు సుకుమారమైన పాటలను వినుచుండగానే సూర్యోదయం అయింది. అంత నిత్య పూజా విధానమును పూర్తి చేసి మునికి నమస్కరించుచు, మునీంద్ర, నా ప్రభు అయిన రామశేఖరుని చూడ మనస్సు ఉర్రూతలోగుచున్నది, అనుజ్ఞ ఇచ్చినచో వెళ్ళి వచ్చినగా ముని అతనిని కౌగలించుకొని వెళ్ళి రమ్మనగా రథమునెక్కి వడివడిగా రాముని చూడవలనండి కుతూహలంతో వెళ్ళి అయోధ్యాపురము ప్రవేశించి శ్రీరాముడు ఉన్నటువంటి ప్రదేశమునకు వెళ్ళి ప్రకాశమానముకు బంగారు సింహాసనమున కూర్చుంది. చుట్టూనో మంత్రిజనములు వెలుగుచుండగా పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగి దేవతల మధ్యనున్న ఇంద్రుని వలె ఉన్న శ్రీరామును దర్శించి నేలపై వ్రాలి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ లేచి చేతులు జోడించి, ఓ అన్నా, నీ ఆజ్ఞ ప్రకారము లవణుని యుద్ధమున వధించి తిని పట్టణమును చక్కబరుచుకుని జనులు అందరూ తగిన చోట్లందు నివాసములు ఏర్పాటు గావించుకొని ప్రేమపాత్రులైన మిమ్ములను విడిచి 12 సంవత్సరాలైంది. ఇంకా నేను ఒంటరిగా అచ్చట ఉండను అని చెప్పాడు. అన్నా, తల్లి నడబాసిన దూడవలే మిమ్ము విడిచి ఎన్నో దినముల నాథుని వలె అనాథుని వలె అతడు నివసించుతూ బతికి ఉండజాలను. ఓ శ్రేష్టమైన దయగలవాడా, నీ మనస్సునందు నా యందు దయదల్పము అనగా తల్లడిల్లుచున్న తమ్మును చూచి రాముడు ఎంతయో ప్రేమతో ఇట్లను, తమ్ముడా, విచారించకు, శత్రుడైన పురుషశ్రేష్ఠునికి విధమైన ప్రవర్తన అర్హము కాదు. రాజునకు ఛత్రధర్మము నందు దృఢమైన మనస్సు గలవాడే ప్రజలను సమర్థముగా భరించుట అర్హము కాన ఇచ్చడు నిల్చుట తగదు. నీవు అప్పుడప్పుడు ఇష్టము వచ్చిన విధముగా వచ్చుచూ వెళ్ళుచుండుము. నువ్వు వచ్చి వెళ్ళు, అంతే తప్పితే రాజ్యం ఉండగా ఆ పౌరులందరినీ వదిలిపెట్టేసి ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్ళవచ్చు అని చెప్పాడు. అనురాగమునందు నీవు నా ప్రాణముల కంటే ఎక్కువైన వాడవు. అట్లయినను భూమిని పాలించుటను విధి తప్పనిదిగాన నీ కోరిక తీరినట్లు మాతో కలిసి 7 దినములు ఇచ్చట ఉండి ఆ పైన రథములు, ఏనుగులు, గుర్రములు గల సైన్యముతో మధురాపురమును చేరపము అని రాముడు చెప్పిన ధర్మసమ్మతములైన మాటలను విని ధైర్యముతో అట్లే అని 7 రాత్రులు అతడు నివసించను. 8వ నాడు ఆ రాజు ఆజ్ఞను పొంది అన్నలు సాగనంపగా వేగముగా మళ్ళా తిరిగి శత్రుఘ్నుడు తన పట్టణమునకేగను.
దాంతో మనకి 72వ భాగం పూర్తయింది. రేపు 73వ భాగం తెలుసుకుందాం. మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.